అయ్యా, ఇక్కడ గజం అంటే భద్రగజము, అమ్మవారికి సీతామహాలక్ష్మి అని మా అమ్మవారికి కూడా పేరు. ఈ అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటిది, అమ్మవారికి చిహ్నంగా ఉండేటువంటిది గజ పతాకాన్ని ఎగరేయటం జరుగుతుంది. దానికి ప్రతీకగా ఇక్కడ అమ్మవారు గజం పైన కూర్చోవడం జరిగింది. మీరు అన్నట్లుగా ఆ శివధనమును ఎక్కుపెట్టినటువంటి వారికే దాన్ని ఇస్తామని చెప్పన్నాము. చాలా మంది పాపం ప్రయత్నం చేశారు, ఎవరు ఇది చేయలేకపోయారు. అయితే ఆ శివధనస్సుని విరిచేటువంటి ముందు మనం చూసినట్లయితే ఆ ధనస్సునొక్కనే రామచంద్రమూర్తి విరిచాడని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆ ధనస్సును పెట్టినటువంటి పెట్టె చాలా పెద్దదిటండి. 8 చక్రాలతో ఉండేటువంటి పెట్టె. సుమారు 5,000 మంది మహాయోధులు, బలవంతులైనటువంటి వారు దాన్ని లాక్కొచ్చారుట. అటువంటి పెట్టెని కేవలం మా అమ్మాయి ఒక్క చేత్తో లానేటి దాని కింద ఉన్నటువంటి పూలబంతిని తీసుకుంది. అటువంటి సమర్థురాలు మా సీతమ్మ వారు. మీ స్వామి కేవలం ఏమెత్తాడయ్యా అంటే కేవలం ధనస్సే ఎత్తాడు. ఆ తర్వాత అమ్మవారితో పాటు మిగతా ఊర్మిళ, మాండవి, శృతకీర్తి మొదలైనటువంటి వారిని కూడా తమ్ముడు యొక్క కుశధ్వజుడు యొక్క సంతానాన్ని మీకు కన్యాదానంగా సమర్పించడం జరిగింది. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది మా అమ్మాయి. అలాగా మీరు ఇందాక వంశ ప్రస్తావన చేశారు. ఆ వంశ ప్రస్తావనలో ఇందాక మా చంద్రుడి యొక్క గుణగణాలను చెప్పాము. చల్లనివాడని చెప్పేసి, ఆహ్లాదకరుడు అని చెప్పి మీరు కూడా ఒప్పుకున్నారు. మా వాడు రామచంద్రుడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ ప్రసన్నత్వము ఉన్నదయ్యా అంటే, ప్రకాశత్వము ఉందయ్యా అంటే చంద్రే లక్ష్మీ ప్రభాసూర్య అంటూ వాల్మీకి మహర్షి చెబుతాడు. చంద్రుల్లో ఉన్నటువంటి లక్ష్మీతనం ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో అది ఎవరిదైతే అంటే రాముడిది అని చెప్పారు. అదిగోండి, అటువంటి రాముడికి అటువంటి ప్రకాశం కలిగిందయ్యా అంటే అమ్మవారి వల్లే కలిగింది. అమ్మవారి వంశమూల పురుషుడైనటువంటి చంద్రుడి వల్లే కలిగింది అని మనం చెప్పవచ్చు. అటువంటి గొప్పతనము చంద్రుల్లో ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రామచంద్రమూర్తి జన్మించినటువంటి రాశి ఏదయ్యా అంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నము. దీనికి అధిపతి కూడా చంద్రుడే. కాబట్టి ఆ ప్రసన్నత్వం మొత్తం కూడా ఎవరి నుంచి వచ్చిందయ్యా అంటే అదిగోండి ఆ చంద్రుడి నుంచి, మా అమ్మవారి నుంచి వచ్చిందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అంతేగాక చంద్రుడు చంద్రవంశాన్ని ఎంచుకొని మా అమ్మవారు అయోనిజగా ఆవిర్భవించారు. ఇది మా అమ్మవారికి ఉండేటువంటి గొప్పతనం. అంటే జనక మహారాజు ఇందాక మీరు చెప్పారు, సరైన వాడు యోగ్యుడైనటువంటి వాడు లభించాడని. ఆ జనక మహారాజు కూడా చాలా గొప్పవాడు. దశరథుడు భయపడ్డాడు, కానీ జనక మహారాజు అమ్మవారు ఆయనకి లభించగానే సాక్షాత్తుగా ఈమె లక్ష్మి నాకు లభించింది కాబట్టి వాళ్ళకి ఆ వంశంలో వచ్చినటువంటి శివధనస్సుని పణంగా పెట్టి దాన్ని ఎవరైతే విరుస్తారో వారికి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పి అనుకున్నాడు. కానీ దశరథుడు పాపం ఏదో ఒక ముని వచ్చి రక్షించడానికి అక్కడ యాగం జరుగుతోంది, పంపమంటే పాపం పంపడానికి భయపడిపోయాడు. కానీ మా జనక మహారాజు గొప్పవాడు. అటువంటి గొప్ప వంశాన్ని ఎంచుకొని మా అమ్మవారు ఆ వంశాన్ని ధరింపజేయడం కోసం ఆ వంశములో అయోనిజగా ఆవిర్భవించింది. ఇది మా అమ్మవారి గొప్పతనం. మీ సీతమ్మ అయోనిజగా అవతరించింది అన్నారు. అవతరించడం అంటేనే దిగిరా